ఈ పిల్లాడి దగ్గర ఒక విమానం బొమ్మ ఉంటుంది. ఇతను ఆ బొమ్మని ఫాస్ట్ గా ముందుకి తొయ్యగానే అది ముందర ఉన్న బకెట్ ని తోసుకుంటూ ముందుకి వెళ్లిపోతుంది. ఇది చూసిన పిల్లాడు మరుసటి రోజు ఆ విమానం ని తన వీపుపై కట్టుకొని మేడ ఎక్కి పైనుంచి కిందకి దూకి ఎగరాలని చూస్తాడు. అప్పుడే అమ్మ వచ్చి పిల్లాడిని ఆపకపోయి ఉంటే ఆ విమానంతో సహా ఇతను కూడా కింద పడిపోయేవాడు. దాంతో అమ్మకి కోపం వచ్చి ఆ విమానం బొమ్మని వెళ్లి స్టోర్ రూమ్ లో వేసేస్తుంది. దాంతో ఈ పిల్లాడు చాలా ఏడుస్తాడు. దాంతో అమ్మ ఆ పిల్లాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. ఎందుకంటే ఈ విమానం వచ్చినప్పటి నుంచి ఈ పిల్లాడు ఒక్క మాట కూడా వినేవాడు కాదు. చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. దాంతో అమ్మ పిల్లాడికి ఎంత ఏడ్చినా పట్టించుకోదు. కానీ అప్పుడే ఉన్నట్టుండి ఆ విమానం బొమ్మ ఇంటి అద్దాల్ని పగలగొట్టుకుని లోపలికి వచ్చేస్తుంది. ఆ విమానం అమ్మపై అటాక్ చేయడానికి వస్తుంది. దాంతో అమ్మ భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. దాంతో పిల్లాడు వెళ్లి అమ్మని గట్టిగా హక్ చేసుకోగానే ఆ విమానం కింద పడిపోతుంది. దాంతో ఆ పిల్లాడు ఆ విమానాన్ని అదే రోజు రాత్రి భూమిలో పాతేసి విమానం ముందర కూర్చొని ఒక విష్ కోరుకుంటాడు. తను తన నాన్నని మళ్ళీ చూడాలని అనుకుంటున్నాడు అని అంటాడు. యాక్చువల్లీ ఈ విమానం బొమ్మని అతనికి వాళ్ళ నాన్నే ఇచ్చి ఉంటాడు. ఆ తర్వాత నాన్న ఒక మిషన్ పని మీద బయటకి వెళ్లి చనిపోయి ఉంటాడు. అప్పుడే ఈ పిల్లాడి వెనక నాన్న ఆత్మ వచ్చి పిల్లాడితో నువ్వు మీ అమ్మ చెప్పింది వినాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి ఆకాశంలో ఒక నక్షత్రం లాగా మారిపోతాడు. అప్పటి నుంచి ఈ పిల్లాడు ఆ విమానంతో ఆడడం ఆపేస్తాడు. అలాగే అమ్మ చెప్పిన ప్రతి మాటను వింటూ అల్లరి కూడా చాలా తగ్గించేస్తాడు. అలాగే ఆకాశంలో ఉన్న స్టార్ ని చూసి తన నాన్న తనని చూస్తున్నాడు అని పిల్లాడు ఎంతో ఆనందించేవాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.